దామోదరుడు అనగా నాకు అర్థము కాలేదు. యశోవతి వాడు కన్నుగీటును 10 మంది వాని నోట ఉమ్మివేయుదురు. లేనిచో వాడు భద్రముగా ఉన్నానని అనుకొనును. వెనుక నుండి వచ్చి ఒక సర్పము కాటువేయును. దామోదరుడు అట్లు కాదు, ధనవంతుడున్నాడు, వానికి మంది బలమున్నది. ఒక పతివ్రతను తీసుకుని వత్తురు. ఆ 10 మందిలో బలవంతముగా ఆమెను వివస్త్రను చేయుదురు. ఏమి జరుగును? యశోవతి వారికే తెలియకుండా ఇంటి పైకప్పు వారి మీద పడవచ్చును. ఆ సమయంలో వారి శత్రువుల ఆ ఇంటికి నిప్పు ముట్టింపవచ్చును. ఏది జరిగిననో మనము చెప్పలేము. ఎప్పుడెట్లు చేయవలయనో భగవంతునకే తెలియను. దామోదరుడు యాదవుడైన కృష్ణుడు భగవంతుడట కదా. యశోవతి అతనికి తెలియను కనుకనే మీరట్లు చెప్పితిరి. దామోదరుడు అతడు భగవంతుడని నీవనుకునుచున్నావని నాకిది వరకు తెలియదు. యశోవతి నాకును తెలియదు. నేనేదో ధ్యాసలో ఉన్నాను. మీరు నా చేత అనిపించిరి. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత పరదేశ వార్తాహరుడైన నీలకంఠుడు వచ్చెను. అతడు పరదేశముల నుండి వార్తలు తెచ్చెను. ఒక విపరీతమైన వార్త తెచ్చెను. హస్తినాపురమున రాజపుత్రులు జూదమాడిరి. వారిలో దామోదరుని మేనమామ అయిన శకుని ప్రధాన పాత్ర వహించెను. వారు పినతండ్రి పెదతండ్రుల బిడ్డలట. చాలా సంవత్సరముల నుండి వారికి వీరికి పడదట. స్నేహములోనే జూదమాడిది. చివరకది ప్రబల విరోధముగా పరిణమించను. అంతటితో ఆగలేదు. పినతండ్రి కొడుకులు 5గురు మహారాజా, మీ పినతల్లి కుమారులు ధార్తరాష్ట్రులు. వీరు 100 మంది ఆ జూదములో ఒక పందెం పెట్టుకున్నారట. ఓడిపోయిన వారు 13 ఏండ్ల అరణ్యవాసము చేయవలేను. తర్వాత 1 ఏడాది వారెక్కడున్నారో తెలియకుండా వారు బ్రతకవలేనట. మీ మేనమామ గారి వారిని ఓడించిరి. వారు అరణ్యములకు వెళ్ళిపోయిరి. ఈ వార్త చాలా చిత్రముగా ఉన్నదని మనవి చేయుచున్నాను. పందెము ఒడ్డుపేట ఓడిపోవుటలో లోక సిద్ధమే. ఎచటనైనా జరగవచ్చును. రాజ్యంలొడ్డి జూదమాడుట కూడా ఉన్నది కదా. నలమహారాజు కథలో ఇట్టిది ఉన్నది. విడ్డూరం ఇందులో లేదు. మీ పినతల్లి గారి కొడుకులకు పినతండ్రి కొడుకులు 5గురు. ఆ 5గురు కలిసి ఒక్కతియే భార్య అట. విన్నప్పుడు నా కొడలు గరి పొడచినది. ఆమెను వివస్త్రను చేయుటకు మీ పినతల్లి గారి కొడుకులు సంకల్పించిరట. దామోదరుడు ఏమి వివస్త్రను చేసినారా? నీలకంఠుడు మహారాజా అటులా జరగలేదట. పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. ఆమె కొన్ని వేల చీరలను కట్టుకొని వచ్చెననియు, వానిని ఉడదీయలేక మీ పినతల్లి గారి కుమారుడు 2వ యువరాజు డస్సిపోయినాడని ఒక కథ. ఆమె ఒక మంత్రకత్తెయనియు, ఆ యువరాజు చేతులు గాలిలో ఆడిననియు, అతనికది సాధ్యము కాలలేదనియు మరి ఒక కథ ప్రబలముగా ఉన్నది. ఆ కథ మా వదినగారైన సారిక చెప్పడి కథలకు సరిపోచున్నది. తమరు యువరాజు గారుగా ఉన్నప్పుడు మీరామెను ఎరుగుదురు. రేపల్లె శ్రీకృష్ణుడు కొన్ని వేల మంది గోపికలు. ఆమె అవి ఏవో కొన్ని కథలు చెప్పుచుండెడిది. ఆ కథలలో కృష్ణుడు భగవంతుడు. ఆ కృష్ణుడే వారి పినతండ్రి కుమారుల తల్లికి మేనల్లుడో ఏదో అగునట. ఆయన ఈమెను వివస్త్రను కాకుండా రక్షించనట. ఎట్లు రక్షించనో తెలియదు. ఇంతకు ఏమైనదనగా 14 ఏండ్లైన తర్వాత వారికి వీరికి యుద్ధము తప్పదు. ఒకరినొకరు చంపుకొనుటకు బద్ధకంకణులై ఉన్నారు. ఆ సభలోనే రక్తము ప్రవహించెడిదట. ప్రవహించకపోవుటకు కారణము ఆమె వివస్త్ర కాకపోవుట. సభలో చాలా మంది పెద్దలు కలరు. భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు వారు గొప్ప వింటికాండ్రట అని చెప్పి నీలకంఠుడు మరి ఏవో 10 వార్తలు చెప్పాను. అతడు వెడలిపోయిన తర్వాత దామోదరుడు నీలకంఠుడు చెప్పిన కథ ఎన్నేళ్ల కింద జరిగినదని చెప్పెనని లెక్క వేసుకుని చూచెను. సరిగా యశోవతీదేవి పాతివ్రత్యమును గురించి చర్చించిన నాడే జరిగినదన్నట్లు పడకట్టెను.
నాటి నుండి దామోదరునకు తన భార్య అన్నచో గౌరవం అధికమయ్యను, ప్రేమయే ఎక్కువయ్యను. ఇట్లు జరుగుచుండగా మరల కొన్నాళ్ళు గడిచెను. ఒకనాడు యశోవతి జపమునందు కూర్చుండి ఉండెను. విదేహముల నుండి వార్త వచ్చేను. విదేహాధిపతి హఠాత్తుగా మరణించెను. వ్యాధి లేదు, తీసుకొనుట లేదు, ఊరకే కూర్చుండి ప్రాణములను వదిలినట. మిథిల నుండి వార్త వచ్చెను. యశోవతి జపములో ఉండెను. ఆమెకు చెప్పవలెనా వలదా? తండ్రి చనిపోగా ఆమెకు అశౌచము, దామోదరునకు కూడా అశౌచంలో ఉండి జపపరాయణురాలై ఉండుట న్యాయము కాదు. ఇట్లు దామోదరుడు తటపటాయించుచు ఆ పూజా మందిరముననే సన్నని సవ్వడి కలుగునట్లు సంచరించుచుండెను. ఇంతలో యశోవతి కన్నులు తెరచెను. భర్త వంక చూచెను. అతని మొగమున గాంభీర్యము విషాదమును గోచరించుచుండెను. యశోవతి ఇట్లనెను, మీరట్లున్నారేమి? ఏదైనా అశుభవార్త వచ్చినా మిథుల నుండి వార్త రావలేను. దామోదరుడు: మీ నాయనగారు మరణించిరి. యశోవతి లేచి పోయి స్నానము చేసి భర్తను కూడా స్నానము చేయుమనెను. ఆ వార్త విన్నంతనే యశోవతి పగులబడిపోవునని దామోదరుడు అనుకున్నాను. ఆమె యందు దుఃఖమే కనిపించలేదు, ఉత్సాహము లేదు, ఒక గాంభీర్యం ఉన్నది. ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ చెరి ఒక మంచం మీద పండుకొని ఉండేది. ఆమె తండ్రిని గూర్చి మాటాడలేదు. దామోదరుడు కొంతసేపటికి నిద్రపోయాను. ఒక రాత్రి వేళ మహారాజునకు మేలుక వచ్చాను. తన రొమ్ము మీద తల ఆనించి తన భార్య ఏడ్చుచుండెను. అతడు మేల్కొని భార్యను చూచి ఆమె శిరస్సును కౌగిలించుకొని తాను కూడా దుఃఖపడెను. కొంతసేపటికి యశోవతి తన్ను తాను ఓదార్చుకొని ఇట్లనెను, దీని పేరు శరీరం. శీర్యత ఇది శరీరము, జారిపోవునది. ఇది దేహము, తగులు పెట్టబడుచున్నది. మనవి దేహములు, ఇవి ఇంతే. ఆశ్చర్యమేమన్నచో అనగా ప్రతి శరీరము తల్లిదండ్రుల సంయోగము వలన కలుగుచున్నది. ప్రతి జంతువునకు ప్రతిరూపము కల్పించిన వారు తల్లిదండ్రులు. తత్కాలమునందు వారు బ్రహ్మదంపతులు, సృష్టికర్తలు. ఈ సృష్టి వారు చేసినది. అంతటితో ఊరకుండగా దీనిని పెంతురు, పెద్ద చేయుదురు. ఈ సంతానము యొక్క బాగోగులు విచారింతురు. ఈ సంతానము యొక్క పెరిగి మూర్ఖుల ఈ మహారహస్యమును తెలియలేకున్నచో ఇది సహజమని, యాదృచ్ఛకముగా జరుగుతున్నదని వెర్రి మొర్రి ఊహలు చేసినచో నరకలోకమునకు పోదురు. నా తల్లిదండ్రులు మీ వెంట పంపినప్పుడు దుఃఖించిరి, ఎంతయో కష్టపడిరి. అప్పుడు నన్ను వారు వదులట వారికి ఎంతయో దుఃఖదాయకమయ్యను. కానీ నేను వచ్చివేసి తిని నా బ్రతుకిచ్చట ఉన్నది. క్రమక్రమముగా నా వియోగ దుఃఖమును వారు విస్మరించిరి. నేనును నా భర్తతోడి సంబంధము పెరిగి మరి ఒక సృష్టికర్త్రి స్థానమును పొంది తిని. చిత్రము కదా, మనము మిథిలా నగరమునకు పోవలేను. రేపో ఎల్లుండో బయలుదేరకపోయినచో వేళకు చేరుకొనలేము అనగా దామోదరుడు ఎల్లుండి బయలుదేరదమనెను. యశోవతి లేచి జలముతో కన్నులను తుడుచుకొని పక్కనున్న చీరతో తుడుచుకొని మరల మంచం మీద పండుకొనెను. కొంతసేపటికి ఆమె నిద్రపోవుచుండెను. దామోదరుడు చూచెను, ఇట్లనుకొనెను, ఈమెకు తండ్రి పోయినాడన్న దుఃఖం ఉన్నది, లేదా లేదు. తల్లిదండ్రుల మీద స్త్రీలకు ఇంకడి ప్రేమ ఈ మాత్రమేనా? పురుషులకు మాత్రమును తన తండ్రి పోయెను, తన తల్లి చనిపోయెను, తాను కొన్నాళ్ళు దుఃఖించెను. తర్వాత రాజ్యము చేయనారంభించెను. తన తండ్రి చనిపోయినప్పుడు యశోవతి కంటే ఎక్కువ దుఃఖించినట్లుండను. అప్పటికి తన తండ్రి కోడలిని కూతు కంటే ఎక్కువ చూచెను. ఈ యశోవతి యొక్క ప్రవర్తన సామాన్యముగా లేదనవలేను, లేదా ఒక్కొక్క ప్రకృతి ఒక్కొక్క విధముగా ఉండును అనవచ్చును. అట్లున్నచో ఈమె ప్రకృతి మాత్రము విలక్షణముగా ఉన్నదనవలేను. మరియు దామోదరుడు ఇట్లనుకొనెను, తాను మరణించినను యశోవతి యొక్క దుఃఖం ఇట్లే ఉండునేమో. శరీరము నశించిపోవునని చెప్పుచున్నది. తనదియు శరీరమే కదా. ఆ శరీరము భర్తదియుగుట విశేషమా? తనకు సంతానము కలుగవలేనని కార్తాంతీకులు చెప్పియుండిరి. ఇంక 4 ఏండ్లకు కాని కలుగరని చెప్పరి. అప్పటి వరకు తనకేమియు భయము లేదు. అప్పుడేమగును? తర్వాత యశోవతి ఏమగును?
ఏమగును ఆ కొడుకును రాజును చేయును, తాను రాజ్యం పాలించుచుండును. అది ఏమి, కొడుకు పెద్దవాడగు వరకు తానుండడా? తనకు యువరాజ పట్టాభిషేకం చేసిన తర్వాత కదా తన తండ్రి మరణించినది. ఆ పాండవులు అడవికి పోయిరి. అది జరిగి 10 ఏండ్లు దాటినవి. ఇంక 4 ఏండ్లలో 2 పక్షముల వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. ఆ యుద్ధమే జరగనిచో తాను దుర్యోధను జరిగినచో తాను దుర్యోధను పక్షం అవలంబించును. వాడు పినతండ్రి కొడుకులు వాండ్రు. కృష్ణుడు పాండవుల వైపున్నాడు. అతడి తోడి విరోధము తనకు తప్పదు. తన తండ్రి పగ తీర్చవలయను, జరాసంధుని రుణమును తీర్చవలయను. యుద్ధములో కృష్ణుడు తన ముందు నిలవగలడా? తానాస్త్ర శస్త్ర వేది. ఇంతకును వీరు యుద్ధమే చేయరేమో. చేయక భార్యకు జరిపిన ఇంత అవమానము ఉపేక్షించి ఉందురా. ఆ అవమానం ఎంతదో యశోవతి చెప్పినది. యుద్ధము జరిగి తీరును. ఇంతలో తెల్లవారెను. దామోదరుడు కౌరవ పాండవుల నడుమ యుద్ధము జరుగునా అని యశోవతిని అడుగనించెను. అశౌచంలో ఎట్లు తెలియను, ధ్యానము నందు కూర్చుండవలేను. అప్పుడు ఆమెకు తెలియను, నేనా పూజా గృహమున తిరుగుచుంటిని. కన్నులు తెరిచి మిథిల నుండి ఏమైనా అశుభవార్త వచ్చేనా అని అడిగాను. ఆమెకెట్లు తెలిసెను? తండ్రికి జబ్బుగా ఉన్నదన్న మాట కూడా తెలియదాయను. యాదృచ్ఛికముగా అడిగినా అడగవచ్చును. యశోవతి దామోదరులు విదేహములకు పోయి అచ్చట నెల్లాళ్ళుండి తిరిగి వచ్చిరి. విదేహ కాశ్మీర దేశముల నడుమ చాలా దేశములు కలవు, నగరములు కలవు, పల్లెలు కలవు, నడుమ నడుమ పెద్ద అరణ్యములు కలవు. పాండవుల అరణ్యములలో అచట నివసించుచుండిరని వార్తలు వచ్చుచుండెను. తక్కిన రాజులకేమి పట్టినది? తనకు బంధుత్వం ఉన్నది కనుక పట్టినది. ఈ బంధుత్వము పూర్వమేమైనది? రాజుల నడుమ బంధుత్వము కానట్లే ఉండును. రాకపోకలున్నచో బంధుత్వము. గిరివ్రజపురమునకు తమకును రాకపోకలు కలవు కాని హస్తినకును తమకును రాకపోకలు లేవు. కౌరవులకు తాను వారికి పెదతల్లి కుమారుడని తెలియనో తెలియదో. ఎప్పుడో ప్రాసంగికముగా ఈ మాట వచ్చినచో వచ్చును, రానిచో రాదు. తనకే శకుని తన మేనమామ అన్న మాట జ్ఞాపకము లేదు. పెద్ద మేనమామ కూతురు పుట్టినప్పుడు జ్ఞాపకం వచ్చినది. ఆ పిల్ల పెరుగుచున్నది. ఆమెకు 14 ఏండ్లు వచ్చినవి. వివాహయోగ్యమైన వయస్సు సమకూరినది. తాను గాంధారములకు పోయి 4 ఏండ్లైనది. మరల పోవలేను. ఆ పిల్ల యొక్క వివాహ బాధ్యత తనది అని పూర్వము మేనమామతో చెప్పెను. దాని బావ వచ్చును. అతడే చూచు అనుకొని మామ అశ్రద్ధ వహించుచుండునేమో. యశోవతి దామోదరులు కాశ్మీరాభిముఖముగా తిరిగి వచ్చుచుండెరి. ఒక్కరై ఒక చోట విడిది చేసిరి. వారి కశోచము పోయెను. ఏనుగులు, గుర్రములు, సైనికులు చుట్టూ గుడారములు వేసుకొని ఉండిరి. కొందరు రాజదంపతుల గుడారములను రక్షించుచుండిరి. ఆ లోపల చిక్కని కాశ్మీరపు మెత్తని కంబళ్లతో నిర్మింపబడి లోన సమ శీతోష్ణముగా ఉన్న పట్టుతెరల గదిలో భార్యాభర్తలు పండుకొనిరి. యశోవతి ఇట్లనెను, మహారాజా, సృష్టి చిత్రము కదా. ఒక వడ్ల గింజ నాటుదురు, ఒక్క గోధుమ గింజ నాటుదురు, ఒక్క ద్రాక్ష గింజ నాటుదురు. వానిలో నుండి మొక్కలు బయటికి వచ్చును. ఆ మొక్కలు వందలాది ఫలములు కాయను. ఆ ఒక్క వరికంకెకు కొన్ని వందల వరిగింజలు కలుగును. ఒక్క మామిడి టెంక పాతినచో అది అంకురించి వృక్షమై వేలాది ఫలములు కాయను. ఇదేమి చిత్రము! ఎట్లు కాయను? అది అంకురించుట ఎట్లు? చెట్టుగా ఆగుట ఎట్లు? అవే ఫలములన్నీయూ కాయుట ఎట్లు? దామోదరుడు, నీవేమందువు? యశోవతి, ఇది అంతయు భగవద్విలాసమందును. ఆ భగవంతుడు తలచిన కొన్నచో ఒక్క వరిగింజ వేయి వరిగింజలగుచున్నవి. ఒక్క మెతుకు గిన్నెడన్నము కావచ్చును. దామోదరుడు, అది కష్టం. గింజ పైన పొట్టుండును, అది నేలలో నానును. అది పొట్టును ఛేదించుకొని పైకి వచ్చును. బియ్యములో నుండి మొక్క రాదు. పెసలలో నుండి మొక్కలు వచ్చును. పెసరపప్పులో నుండి మొక్క రాదు. యశోవతి, నిజమే. పెసరలో నుండి మొక్కలు మొలచుట పరమేశ్వరుడు సృష్టిని సాగించుటకు నిత్యము ప్రసరింపచేయుచున్న కటాక్ష వీక్షణము కారణం. ఇది భగవంతుని సృష్టి రూపమైన కటాక్షము. భగవంతుడు భక్తుల యందు అధికమైన కటాక్షము చూపించినచో
ఒక్క అన్నపు మెతుకు భాండము నిండి ఉన్నంత అన్నము కావచ్చును. దామోదరుడు: కావచ్చును. ఈ ఊహ ఎందుకు వచ్చినది? యశోవతి: నాకు తెలియదు. ఇట్టి ఆశ్చర్యమయమైన ఈ అడవిలో ఎచ్చటనైనా భక్తులకు రక్షించుటకు భగవంతుడు చేసెనేమో, అట్లెచ్చటనో జరుగును. నాకది స్ఫురించును. 2-3 సార్లు ఇట్టి అనుభవము నాకున్నది. మర్నాడు వారు మరల బయలుదేరి కాశ్మీరమునకు పోయిరి. దామోదరుడు నీలకంఠుని పిలిచి ఈ కథ చెప్పి, ఇట్టిదేమైనా తాము నాడు వనంలో గుడారంలో వేసుకొన్న స్థలము యొక్క పరిసరములలో జరిగేనేమో కనుగొని రమ్మని చెప్పాను. అతడు 20 దినములకు వచ్చి సరిగా అట్లే జరిగినదని చెప్పాను. పాండవులకు పరాభవించుటకు దుర్యోధనుడు దూర్వాస మహర్షిని పంపించెనట. ఏదో చెప్పినారు. ఆమె పేరు ద్రౌపది అట. ఆమె అనగా 11 కిందట వలువలుబడిన రాజు భార్య. వారు భోజనం చేసిరి. కుండలో ఏమియో మిగిలలేదు. ఒక్క మెతుకున్నదట. ఇంతలో అది కుండెడన్నమైగా అయినదట. ఎవరో ఋషి బాలకులు చెప్పుకొంచుండిరి అనెను.